చెప్పండి ఇప్పుడు మేడం. ఆప్షన్ చార్ట్ పెట్టుకున్నాం కదా సార్. ఓకే. ఆప్షన్ చార్ట్ పెట్టుకున్న దాంట్లో మనకి మామూలుగా వాల్యూస్ కనిపిస్తాయి. సమ్ 43,500 అలాగా. హ్మ్. సో, మనం ప్రైస్ కనుక్కోవాలి అంటే, ప్రైస్ ట్యాగ్ తీసుకోవాలి అంటే, పుట్టు, కాలు ఉండే చార్ట్ ఉంటేనే ప్రైస్ అనేది కనిపిస్తుందా సార్ అవును దానికి? మేడం. ఫుట్ చార్ట్ ఉంటేనే ప్రైస్ కనిపిస్తది. హ్మ్. సో, ఆప్షన్ చార్ట్‌లో మనకేందంటే ట్రెండ్ తెలుస్తదండి. అదే స్పాట్ చార్ట్‌లో మనకేం తెలుస్తదంటే ట్రెండ్ పైకా, కిందకా అని తెలుస్తది. కానీ మనం దాంట్లో ఎంట్రీస్ తీసుకోం. మనం ఎంట్రీస్ తీసుకునేది కాల్ ఎంట్రీ గాని, పుట్ ఎంట్రీ గాని తీసుకుంటాం. ఇది తీసుకోవాలి అంటే మీకు ఖచ్చితంగా ఆప్షన్ చార్ట్‌లోనే చూడాలి మనం. ఓకే సార్. ఆప్షన్ చార్ట్‌లోనే మనకి ఎంట్రీ, ఎస్ఎల్, టార్గెట్ ఈ 3 మనకి ఆప్షన్ చార్ట్‌లోనే తెలుస్తాయి మనకి. పర్ఫెక్ట్ ఎంట్రీ, ఎగ్జిట్, ఎస్ఎల్. ఇన్ ద మనీ ఆప్షన్ చార్ట్ అయితే ఇంకా సేఫ్. ఓకే సార్. ఇన్ ద మనీ ఇప్పుడు ఆప్షన్ చార్ట్ అయితే ఇంకా సేఫ్ అన్నమాట. ఇప్పుడు బ్యాంక్ ఎక్స్ ఇవన్నీ ఓన్లీ ఇండెక్స్ చార్ట్సే చూడాలా సార్? ఫ్యూచర్ చార్ట్సా? ఇండెక్స్ చార్ట్స్ అండి. మరి కొన్ని కొన్ని మనం చూస్తాం. ఇప్పుడు ఈరోజు యాక్చువల్‌గా నేను బ్యాంక్ ఎక్స్ చూసాను సార్. హ్మ్. బ్యాంక్ ఎక్స్ నేను ట్రై చేస్తుంటే అది ఇండెక్స్ రావట్లేదు కానీ ఫ్యూచర్స్ అనేదే వస్తుంది సార్ నాకు. దేంట్లో చూస్తున్నారు మేడం మీరు? నేను ట్రేడింగ్ వ్యూలోనే చూస్తున్నాను సార్. బిఎస్సి చార్ట్స్ ట్రేడింగ్ వ్యూలో అది చూడండి. ఆ! ఓకే సార్. ఫ్యూచర్ గాని, చార్ట్ గాని ఏది గాని బ్యాంక్ ఎక్స్, సెన్సెక్స్, బ్యాంక్ ఎక్స్ ఎట్టి పరిస్థితుల్లో ట్రేడింగ్ వ్యూ చార్ట్స్‌లో చూడొద్దండి. ఓకే. మిగతా దాంట్లో మీకు ఫ్యూచర్ చార్ట్ మేడం ఫ్యూచర్ చార్ట్, ఆప్షన్ చార్ట్ ఆల్మోస్ట్ సేమ్ గానే ఉంటాయండి. ఫ్యూచర్ చార్ట్‌లో ఏందంటే బయింగ్, సెల్లింగ్ జరుగుతది. వీవాప్ అనే ఇండికేటర్ వర్క్ అవుతది. యెస్. స్పాట్ చార్ట్‌లో వీవాప్ వాల్యూమ్ రాదంతే. సో, మోస్ట్ ప్రాబబ్లీ డిఫరెన్స్ మీకు ఫ్యూచర్‌కి, ఆప్షన్‌కి డిఫరెన్స్ ఏందండి? స్పాట్‌కి, ఫ్యూచర్‌కి? స్పాట్ అంటే మనము లైవ్‌లో లైవ్‌లో మనం చూసుకోవడానికి పనికొస్తుంది కదా సార్. స్పాట్ చార్టే తీసుకుంటాం. స్పాట్ చార్ట్ అన్నది నో ఎండ్ డేట్. ఎండ్ డేట్ అనేది ఉండదు స్పాట్ చార్ట్‌కి. అది కంటిన్యూయస్‌గా లైఫ్ లాంగ్ కంటిన్యూయేషన్. ఓకే. ఫ్యూచర్ చార్ట్ అనేది ఏంటంటే పర్టిక్యులర్ టైంకి ఎండ్ అయిపోతుంది. సో, ఇండెక్స్‌కి ఫ్యూచర్ చార్ట్ వచ్చి ఎండింగ్ వచ్చి అన్ని మంత్ లాస్ట్‌కి. యెస్ సార్. ఫ్యూచర్స్ అంటే మంత్ లాస్ట్‌కి ఎండింగ్ డేట్. హ్మ్. మంత్ లాస్ట్‌కి స్పాట్ వాల్యూ ఎంత ఉంటుందో ఫ్యూచర్ వాల్యూ అదే విధంగా ఉంటది. రెండిటిని మ్యాచ్ చేసేస్తాడు. ఓకే సార్. సో, ఇప్పుడు మామూలుగా మనం మీకు ఫ్రెష్ టొమాటో అది ఎగ్జాంపుల్ చెప్పాను కదా! అవునవును సో, సార్. మంత్‌కి స్టార్ట్ అయినప్పుడు ఏందంటే ఫ్యూచర్ ప్రైస్ అనేది ఎక్కువుంటది. మామూలు రేట్ కన్నా ఎక్కువుంటది. యెస్ సార్. సో, అప్పుడేమవుతది మనం ఆ ఎక్కువ ఉండే ఆ డిఫరెన్స్ అమౌంట్ ఉంటది చూసారా? అది మనకి రిస్క్ అన్నమాట. హ్మ్. సో, ఫ్యూచర్ చార్ట్‌లో మనం ట్రేడ్ చేయం గాబట్టి, మనం ట్రేడ్ చేయం మేడం కొంతమంది ఫ్యూచర్సే పెట్టుకొని ట్రేడ్ చేస్తారు. ఫ్యూచర్‌లో చూసినప్పుడు ఏందంటే వాల్యూ డిఫరెన్స్ ఉంటది. మనం ఆ యెస్. వాల్యూ డిఫరెన్స్ వచ్చినప్పుడు స్ట్రైక్ ప్రైస్ ఏది వాల్యూస్ నేను చూసాను సార్. నాకు గమనించాను. అందుకే నాకు ఆ డౌట్స్ చాలా ఎక్కువగా మీరు పెట్టిన ఆప్షన్ చార్ట్ నేను లైవ్‌లో చూసినప్పుడు, నేను ఇక్కడ చూసుకున్నప్పుడు ఫ్యూచర్ చార్ట్ వస్తుంది. దాని ప్రైస్ అనేది డిఫరెన్స్ ఉంటుంది సార్. అవును మేడం. నేనసలు ఫ్యూచర్ చార్టే నేను వాడనసలు. ఓహ్! ఇవి దానిలోనే చూడాలా సార్? అంటే ఇండెక్స్ అనేది మనకు అక్కడ అపియర్ అవ్వట్లేదు కదా సార్ నాకు. ఆ! మరి సెర్చ్‌లో. బీఎస్‌సి మటుకు డన్‌లోనే చూడాలి. ఓకే సార్. మనం డన్ వాడతాం కాబట్టి డన్‌లోనే చూస్తామన్నమాట.